ఉమ్మడి వరంగల్ జిల్లాలో 8,89,787 మంది రైతులకు కేసీఆర్ హయాంలో సీజన్కు 907 కోట్ల రూపాయల పంట పెట్టుబడి సాయం అందింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పంట పెట్టుబడి సాయం ఆగిపోయింది. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ 3 విడతల రైతు బంధును ఎగ్గొట్టింది. దీంతో 3 విడతల్లో కలిపి 2,721 కోట్ల రూపాయలు రైతులకు కాంగ్రెస్ సర్కార్ యగనామం పెట్టింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రైతు రుణమాఫీ కింద ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చేసింది కేవలం 2,227.29 కోట్లు మాత్రమే అని రైతులు వాపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు సకాలంలో పడేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా ఇస్తామన్నారు. అటు రైతు బంధు లేక రైతు భరోసా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగం తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రుణమాఫీ కూడా ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది, కానీ రుణమాఫీ అనేది మాకు పూర్తిగా కాలేదు అని వరంగల్ జిల్లా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతు భరోసా ఎగవేత పైన స్థానిక రైతులు ఏమంటున్నారో మా ప్రతినిధి వరంగల్ జిల్లా పైడిపల్లి గ్రామం నుంచి మా ప్రతినిధి రవికాంత్ లైవ్లో అందిస్తారు. రవికాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు? అటు రైతు బంధు లేదా రైతు భరోసా అది రాక, తర్వాత జరగాల్సిన రుణమాఫీ పూర్తిగా జరక్క, ఇటు రైతు భరోసా లేక రుణమాఫీ పూర్తిగా జరక్క రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు? వాళ్ళ మాటల్లో ఎటువంటి ఆవేదన కనిపిస్తోంది? రాజేష్, ఇదే వరంగల్ గడ్డ మీద నుంచి కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఒక భారీ బహిరంగ సభ పెట్టి రైతు డిక్లరేషన్ వరంగల్ వేదికగానే జరిగిన పరిస్థితి. రైతులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతును నిండా ముంచిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. మరోవైపు రైతు భరోసాకు సంబంధించి గతంలో రైతు బంధు కేసీఆర్ హయాంలో అందేది, దాన్ని రైతు భరోసాగా మారుస్తాం, కేసీఆర్ ఇచ్చినటువంటి 10,000 పెట్టుబడి సాయాన్ని 15,000 రూపాయలు ప్రతి పంటగా ఇస్తామని చెప్పి ఏ షరతులు లేకుండానే ఇస్తామన్నటువంటి అనేక ప్రకటనలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక్క పంటకు కూడా రైతు భరోసా ఇవ్వని పరిస్థితి. గత యాసంగి సీజన్ ప్రాంతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, గత యాసంగి సీజన్లో పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో రైతు బంధు కాంగ్రెస్ పరిభాషలో చెప్పాలంటే రైతు భరోసా ఎగ్గొట్టింది. ఆ తర్వాత వానాకాలం సీజన్లోనూ ఎగ్గొట్టింది. ప్రస్తుతం మళ్ళీ యాసంగి సీజన్ వచ్చింది. యాసంగి సీజన్కి సంబంధించి రైతులంతా కూడా మళ్ళీ పంట కోసం సమాయత్తం అవుతున్న పరిస్థితుల్లో మళ్ళీ గందరగోళ పరిచే విధంగా రైతు భరోసా ఇస్తామంటూనే అనేక కొర్రీలు పెడుతున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. రైతు భరోసా ఇవ్వాలంటే మీరు ఏ పంట వేస్తారో చెప్పాలి, ఆ పంటకు సంబంధించి ఎన్ని ఎకరాల విస్తీర్ణం చెప్పాల్సి ఉంటుందన్నటువంటి కొర్రీలు పెడతా ఉంది. ఇప్పుడు దీని విషయంలో రైతులంతా కూడా గందరగోళం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. స్వీయ ఏదైతే సెల్ఫ్ డిక్లరేషన్, ఈ స్వీయ దీనికి సంబంధించి చెప్పాలంటే వాళ్ళు గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. వరంగల్ మండలం, వరంగల్ జిల్లా వరంగల్ మండలం పైడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతులు. మీరు ఇవాళ రైతు భరోసా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. రైతుకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వడం సాధ్యమవుతుందా? ఇన్ని ఎకరాల్లోనే ఈ పంట పండించడం ప్రభుత్వానికి ఒక పేపర్ రూపేణ ఇవ్వడం సాధ్యమవుతుందా అంటే ఏం చెప్తారు? రైతు భరోసా అనేది ఎలక్షన్ లోపల రైతు బంధును రైతు భరోసా మార్చారు. 2 పంటల కానుంచి మాకు రైతు భరోసా ఇవ్వడం లేదు. మాకు రైతు భరోసా ప్రతి ఒక్క రైతు ఎన్ని ఎకరాలు సాగు చేస్తారో అన్ని ఎకరాలకు ఇవ్వవలసిందే. పోయినసారి ప్రభుత్వం ఎన్ని ఎకరాలు చేసినా చేయకుండా ఇచ్చిండ్రు. ఇప్పుడు మీరు ఒక నిర్ణయానికి వచ్చినది బాగానే ఉంది. రైతు ఎన్ని ఎకరాలు చేస్తే అన్ని ఎకరాలకు రైతు బంధు ఇవ్వాల్సిందే. మాటి తోటలకు కానీ, పామాయిల్ కానీ, నిమ్మ తోటలకు కానీ, దేనికి కానీ ప్రతి పంటకు పెట్టుబడి ఏ పంటకైనా అవుతుంది. ఒక రైతుకు 20 ఎకరాలు ఉంటుంది. 20 ఎకరాలు పెట్టుబడి ఇవ్వాలిగా. మీరు 5 ఎకరాలు, 10 ఎకరాలు, 2 ఎకరాలు కొరువు పెడితే
కనుమ రైతుకు పెట్టుబడి అందకపోతే రైతు ఇబ్బందుల పాలవుతాడు, ఆత్మహత్యకు గురవుతారు. కాబట్టికే రైతు దేశానికి వెన్నుముక్క అంటున్నారు, రైతునే వెన్ను విరిచి కట్ చేస్తున్నారు. రైతు పండిస్తేనే ప్రతి ఒక్క మానవ సభ్యుడు అన్నం తింటాడు. ఇవాళ రేపు రైతు నౌకరు, వేరే సభ్యుడు నౌకరు చేసి రూపాయలు ఉడకబెట్టుక తిన్నాడు. రైతు పండిస్తేనే ప్రతి ఒక్క కూలి నాలు ఎవరైనా కానీ రైతు బతకడానికి ప్రతి ఒక్క వడ్ల గింజ కానీ కూరగాయలు కానీ ప్రతి కానీ మిర్చి కానీ పసుపు కానీ ఏది కానీ రైతు పండిస్తేనే మనిషి తినగలుగుతాడు. కాబట్టికే రైతుకి ఎన్ని ఎకరాలు పండించినా రైతు భరోసా ఇవ్వాల్సిందే. మీరు ఒప్పుకున్న ప్రకారం రైతు సాగు చేసిన వరకే ఇవ్వండి. ఆ గుట్టలకు ప్లాట్లకు మీరు కొరువు పెడతానన్నారు, వాడికి పెట్టండి, కానీ ఎకరాలన్నీ టార్గెట్ చేయకండి. మళ్ళీ రుణమాఫీలు చూద్దా సరిగ్గా మాకు రుణమాఫీలు రాలేదు. 40% రుణమాఫీ ఇచ్చారు, ఇంకా 60% అన్నారు. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు అసలు కట్టండి, ఎక్కువ కట్టండి అది ఇస్తున్నారు, అది డిక్లేర్ చేయలేదు. రైతు రుణమాఫీ చూతా సరిగా చేయలేదు. రైతుకి చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఆత్మహత్యలు మొదలైనవి. మీరు ఆ ప్రభుత్వం లాగా చూతారు రుణమాఫీ వాళ్ళు కట్టలే 1 ఇయర్కు 4 సంవత్సరాలు ఇచ్చేశారు. మీరు కొన్ని కొరువులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు రైతును. రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ బోనస్ కానీ అంటున్నారు. బోనస్ సన్నవడ్లు అమ్ముకునే ముందుగా రైతుకు సలకాలంలో వడ్లు అమ్ముకున్నాక మీరు సెంటర్లు ఏర్పాటు చేశారు, అట్లా రైతు బోనస్ రాకుండా అయిపోయినాయి. ఇట్లాంటి ముందు ఈ పంట అయిపోయినా కానీ మళ్ళీ పంటకైనా రైతు బోనస్ అనేది ఇన్ని టైంలో మాకు సెంటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా బోనస్ చూద్దాం మీరు అన్న ప్రకారమే రైతు బోనస్ ఇవ్వాలి. ఇంతవరకు మా పైడిపల్లి లోపల బోనస్ అమ్ముకున్న రైతు లేరు. ఎందుకంటే ఎందువల్ల కారణం అంటే మాకు ముందు మీరు ఇది కొరివని అది కొరివని బోనస్ మాకు సెంటర్లు ఏర్పాటు చేయగల మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నాం. అది సుధా మాకు రైతు బోనస్ రాలేదు. అది సుధా మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. మీరేం చెప్తారు? ఇవాళ రైతు భరోసాకు సంబంధించి కొన్ని కొర్రీలు పెడతా ఉన్నారు. ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేస్తారు, దానికి సంబంధించి ఒక స్వీయ ధృవీకరణ అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తేనే దానికి సంబంధించినటువంటి పంట పెట్టుబడి సాయం వాళ్ళు అంటున్నటువంటి రైతు భరోసా ఇస్తాము. అంటే ఒకవేళ మీరు పంట కొన్నిసార్లు పంట ఫెయిల్యూర్ అయ్యో లేకపోతే పంట విత్తుకోకుంటే దాన్ని పంట తీసేసే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో చర్యలు తీసుకుంటామనేటువంటి విధంగా కూడా వాళ్ళ ఒక ప్రకటన వస్తూ ఉంది. దీన్నంతా ఎట్లా చూస్తున్నారు? రైతుల నుంచి స్వీయ ధృవీకరణ అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. అది పంట అనేటువంటిది మధ్యలో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైతులు పంటకు మధ్యలో అది చీడపీడలు ఆశించి కావచ్చు, ఏదైనా మళ్ళా వాతావరణ పరిస్థితుల్లో కావచ్చు, అది అనేటువంటిది చాలా ఇబ్బంది అయినటువంటి పని రైతులకు. మరి రైతు భరోసా అనేటువంటిది గడిచిన సంవత్సర కాలం నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇస్తామని ఆశ చూపెడుతూ అనేక షరతులు అనేటువంటి విధించడము సరైనటువంటి పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు రైతు బంధు కావచ్చు, ఆ రోజు ఎట్లా అందేది పరిస్థితి, వాళ్ళ సంవత్సర కాలంగా పంట పెట్టుబడి అంటే పంట వేయడానికి ముందుగా ఇవ్వాల్సింది. వాళ్ళ యాసంగి సీజన్ వచ్చినప్పటికీ ఇంకా రైతు భరోసా మీద చర్చలే కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే 3 రైతుకు సంబంధించినటువంటి పెట్టుబడి ఎగ్గొట్టిన పరిస్థితుల్లో మీరు రైతులుగా ఏం ఆలోచిస్తున్నారు? ఇది ఏంటంటే కాలయాపన చేసే విధంగా ఉంది. రైతులను నిండా ముంచేటటువంటి పద్ధతి ఈ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అవలంబిస్తుందని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రుణమాఫీ కూడా ఈ రైతులకు అందని ద్రాక్షలాగా అయిపోయింది. కాబట్టి ఈ వీలైనంత త్వరగా ఎలాంటి హామీ షరతు లేకుండా ఈ యొక్క రైతులకు రుణమాఫీ అనేటువంటిది 2 లక్షలు ఇస్తామని మాట ఇచ్చింది, అది అమలు చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరేం చెప్తారు? ఇవాళ రైతులు స్వీయ ధృవీకరణ అంటే సెల్ఫ్ డిక్లరేషన్ పంటల విషయంలో ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఇవన్నీ కొర్రీలు అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులుగా మీరు ఫేస్ చేస్తున్న సమస్యలు ఏంది? ముఖ్యంగా ఏదైతే పంట పెట్టుబడి సాయం గురించి ఏం చెప్తారు? గతంలో ఎట్లా అందేది? 11 సీజన్ల పాటు రైతులకు కేసీఆర్ హయాంలో అందిన పరిస్థితుల్లో ఇవాళ రైతుకు పెట్టుబడి అందకపోతే ఎట్లాంటి నష్టాలు చవి చూసారు? ఇవాళ పంట పెట్టుబడికి సంబంధించి అప్పులు తీసుకొచ్చి 4-5 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి కూడా పెట్టుబడి పెట్టిన సందర్భంలో ఈ యాసంగి సీజన్లో మళ్ళీ రైతు భరోసాకు సంబంధించి కాలయాపన చేస్తున్న తరుణంలో మీరంతా ఎట్లా ఆలోచిస్తున్నారు రైతులుగా? రైతు భరోసా పంట డిక్లరేషన్ అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ మేము పత్తి విత్తలేసినాం, ఈరోజు మొలిసే వరకు 20 రోజుల్లో టైం పడుతుంది. ఆ టైంలో మురిగిపోతాయో పురుగు పట్టిపోతుందో అప్పుడప్పుడు మేము పంట మార్పిడి చేయగలుగుతాం. ఆ పంట డిక్లరేషన్ చేయాలంటే మళ్ళీ అప్పుడప్పుడు చేయాలంటే కరెక్ట్ కాదు. పంట మీరు యూఆర్ఓ అయినా ఆర్ఓ అయినా వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి ఏ పంటేషన్ డిక్లరేషన్ చేసుకుంటే వాళ్ళు చేసుకుంటే మంచిది. రైతు వచ్చి మీ చుట్టూ తిరిగి ఈ పంట వేసినా నేను ఆ పంట వేసినా చుట్టూ తిరిగి మీ ఆఫీసులో చుట్టూ తిరిగి రాప్ చేయలేరు. మీరు వచ్చి ఫీల్డ్కి వచ్చి చూసుకోండి. ఒకవేళ ఇత్తనం మురిగిపోయింది, అది మొలిసిందా మురిగిపోయిందా మాకు తెలియడానికి 20 రోజులు టైం పడుతుంది.
అది మోయడం వల్ల ఇంకో విత్తనం వేస్తాం. ఆ విత్తనం మళ్ళీ తెలియజేయాలంటే మాకు ఇబ్బందికరమైన విషయం. అదొక డిక్లరేషన్ అనేది ఒకటి క్యాన్సల్ చేయాలి. మళ్ళీ రైతు భరోసా అంటే రైతు ఇప్పటివరకు 3 టర్నులు ఎరదెంగింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం పంట ముందుకు ఇచ్చేది. ఈ ముందు మన రైతు బయట 2 రూపాయల మిత్తి 5 రూపాయల మిత్తి తెచ్చి నష్టపోతాను, ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ఇదంతా నిర్లక్ష్యం కాకుండా తొందరగా డిక్లరేషన్ చేసుకొని రైతు భరోసా ముందుకు ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకోటి కౌలు రైతులు చేస్తారు, వాళ్ళకి ఎలాంటి బియ్యం అందుతలేదు, రైతు బంధు అందుతలేదు, ఏది అందుతలేదు. అసలు కౌలు రైతులు ఇవాళ రోజున ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలాంటివి కాకుండా కౌలు రైతులకు సుధా డిక్లరేషన్ చేసి వాళ్ళకు సుధా రైతు భరోసా ఇవ్వాలని నేను అక్కడ కోరుకుంటున్నాను. వాళ్ళు రైతుకు సంబంధించినటువంటి రుణమాఫీ విషయంలో ఎట్లా ఉన్నది మీ గ్రామాల పరిస్థితి? రైతు రుణమాఫీ 100%, 40% మాఫీ అయింది, 60% మాఫీ కాలే. వాళ్ళంతా గదనగోలు ఉన్నాయి, వాళ్ళు సుధా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. తొందరగా వాళ్ళకు సుధా రుణమాఫీ చేయాలని కోరుకుంటాను. మొన్నటిదాకా ఇప్పుడు ఈ పంట కొనుగోలుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఫేస్ చేసిళ్ళు? ముఖ్యంగా 500 రూపాయల బోనస్ అందిందా? దాని విషయంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? రైతు విషయం కాంగ్రెస్ ప్రభుత్వం లేటుగా ప్రకటించింది. వాళ్ళు ప్రకటించే లోపే మేము కోసుకొని అమ్ముకోవడం, ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం జరిగింది. మేము అమ్ముకున్న తర్వాత 500 బోనస్ అని ప్రభుత్వం ఇచ్చింది. అలా మేము చాలా నష్టపోయినాం. అది తెలుసుకొని కొంచెం బోనస్ అమ్ముకున్న వ్యక్తులకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇది క్షేత్రస్థాయిలో పరిస్థితి. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి కొర్రీలు పెడితే ఊరుకునేది లేదనే విధంగా అయితే రైతుల మాటగా మనకు వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే పూర్తిగా రైతు స్వీయ ధృవీకరణ ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఒక రైతు తమ భూమిలో పండేటువంటి పంట విషయంలో పత్తి వేస్తాడు. ఫస్ట్ పత్తి వేసిన తర్వాత అది మురిగిపోయే అవకాశం ఉంటుంది. మొలక రాకపోతే మరో పంట వైపు ఆలోచిస్తాడు. ఆ పంట కూడా 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 30 రోజుల తర్వాత అది కూడా ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. అది కూడా పంట సరిగా చేతికి రాని పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో రైతు మీద చర్యలు తీసుకుంటే తాము ఊరుకునే లేదన్నటువంటి విధమైనటువంటి ఒక మాట రైతుల వైపు నుంచి వినిపిస్తూ ఉంది. మరోవైపు రైతు భరోసాకు సంబంధించి ఇలా ఉంటే రైతు రుణమాఫీ కూడా 40% మందికి కూడా కాలేదన్నటువంటి ఒక అంశం అయితే ఇక్కడ చెప్తా ఉన్నారు. దాంతోపాటు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు, అది ఎవరికి అందలేదన్నటువంటి అంశమే మనకు కనిపిస్తూ ఉంది. ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముకున్నాము, ఈసారి పంట ప్రభుత్వం కొంటుందా కొనదా అనేటువంటి మీమాంసలు, అలాంటి ప్రశ్న మేరకు ప్రైవేటు వ్యక్తులకే అమ్ముకున్నాము, ఆ 500 రూపాయల బోనస్ కూడా తమకు అందలే అన్నటువంటి అంశం కూడా రైతుల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించిన బాధగా మనం ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, స్టూడియో. థ్యాంక్ యూ రవికాంత్.